సో అసలు విదేశాల్లో చదవడం మంచిదా కాదా అని చెప్పేసి కొంతమంది జనరల్గా అడుగుతూ ఉంటారు మా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా. సో విదేశాల్లో చదవడం మంచిదా కాదా అన్నది ఎప్పుడు కూడా పలానా కంట్రీ మంచిది, పలానా విదేశాల్లో మంచిదా, ఇండియాలో మంచిది కాదా అని ఉండదండి. మీరు వెళ్ళి కాలేజ్ బట్టే మీకు ఫేట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఉంది, చైనాలో మంచి టాప్ కాలేజ్ ఉంది, మీకు సీట్ వచ్చింది. ఇక్కడ మంచి కాలేజీలో సీట్ రాలేదు, టాప్ కాలేజెస్లో రాలేదు, వెళ్తే మంచిది. మెడికల్ ఉంది, విదేశాల్లోనే మంచిది. విదేశాలు అంటే మళ్ళీ ఫిలిప్పీన్స్ లేకపోతే ఏదో బంగ్లాదేశ్ లేకపోతే ఇంకో కాలేజీ ఏదో కజకిస్తానో ఏదో కుజికిస్తానో ఏదో కంట్రీలు ఉంటాయి, చెత్త చదవడం కంట్రీలు, ఆ కంట్రీలకు పోతున్నారు కాదు. మెడిసిన్ అనేది జనరల్గా ఎక్కువగా యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, యూఎస్ కానీ, కెనడా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈవెన్ సింగపూర్ కానీ, సమ్ ఎక్స్టెంట్ ఐర్లాండ్ కానీ, ఇలాంటి కంట్రీస్లో చదివితే డెఫినెట్గా మంచిది. అక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. మిగిలిన ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్ కోర్సెస్ ఇండియాలో ఉండవు, బయటికి వెళ్ళాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఐఏఎమ్స్ బెటరే, అక్కడికి వెళ్ళాలి. లేకపోతే ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్ జనరల్గా ఇక్కడ మంచి కాలేజ్, టాప్ కాలేజ్లో, ప్రీమియర్ కాలేజ్లో, టైర్ 1 కాలేజ్లో రానప్పుడు బయటికి వెళ్ళి చదివితే మంచిదంటే 100% మంచిదే. బట్ మంచిది అన్నాను కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెత్త కాలేజ్లో జాయిన్ అవుతారు. ఈ కన్సల్టెంట్ ఎవడో ఐడిపిఓ, ఫ్లై అయ్యో, లేకపోతే ఇంకొకటి ఇది అది ఇన్విటివోడో, ఇదంతా జనాలను మోసం చేసి ఏదో టెక్సాసడో ఈ చెత్త అంతా పట్టుకెళ్ళి మోసం చేసి మొత్తం జీవితాలను నాశనం చేస్తున్నటువంటి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను విదేశాల్లో చదవమని సతీష్ గారు చెప్పారు కదా మంచిదని చెప్పేసి వెళ్ళిపోకుండా బాబు, మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం ట్రై చేయండి, ముక్కలో కాకుండా. సో విదేశాల్లో మీరు వెళ్ళి కాలేజీ ప్రీమియర్ టైర్ 1, ఇక్కడ టైర్ 1 కాలేజ్ రాలేదు కాబట్టి విదేశం వెళ్తున్నారు, అక్కడ కూడా టైర్ 1 కాలేజీ వస్తే మీరు వెళ్ళండి. ఎంఎస్ ఇక్కడ ఎంసెట్ కాలేజీలో చదివి పోరంబోగులా తిరిగి అసలు చదివే లేని అలా అక్షరం ముక్క రానుడు ప్రతి ఒడు నేను ఎంఎస్ వెళ్తాను, యూఎస్ వెళ్తాను, ఎవడ కన్సల్టెంట్ పంపిస్తాను, డాడ్ పంపిస్తాను, ఇంటికి పంపిస్తాను అని చెప్పేసి వెళ్ళి దేనికి పనికి రాకుండా వెనక్కి వచ్చి గోడ కొట్టిన బంతిలోకి వెనక్కి రావడం, లేకపోతే అక్కడ మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, అది కాదు విదేశాలు చదువు. విదేశాల్లో చదువు చాలా హై క్వాలిటీ ఉన్న కాలేజీలు, విదేశాల్లో ఉన్న ఈపీఎఫ్ఎల్, ఈటీహెచ్, లేకపోతే ఐవీ లీగ్స్, లేకపోతే స్టాన్ఫోర్డ్, ఎంఐటి, సిఎంయు, లేకపోతే బర్క్లీ, లేకపోతే లాస్ ఏంజల్స్, లేకపోతే యూఎస్సి, లేకపోతే వాషింగ్టన్ సియాటిల్, జార్జియా టెక్, అర్బానా ఛాంపియన్, లేకపోతే ఈవెన్ విస్కాన్సన్, సమ్ ఎక్స్టెంట్ మేరీల్యాండ్, లేకపోతే పీకింగ్, లేకపోతే సింగ్వా, లేకపోతే మిచిగాన్ అన్ హార్బర్, లేకపోతే మీరు తీసుకున్నారు జపాన్ టోక్యో, లేకపోతే జీజాంగ్, ఇలాంటి టాప్ మోస్ట్ ప్రీమియర్ యూనివర్సిటీస్ ఉంటాయి. అలాంటి యూనివర్సిటీస్కి మీరు పోయి ఈవెన్ మేనేజ్మెంట్లో కూడా మంచి ఇన్సీడ్, హెచ్ఈసి ప్యారిస్, ఇట్లాంటి టాప్ మోస్ట్ బకోని, ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయి, అలాంటి కెల్లాగ్ బిజినెస్ స్కూల్, ఇలాంటి ప్రీమియర్ కాలేజీలు ఇండియాలో ఒక 100-150 ఉంటాయి. వాటికి వెళ్ళి కళ్ళు మూసుకుని మీరు ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసి కళ్ళు మూసుకుని వెళ్ళి చదివేయచ్చు. మళ్ళీ చదవమన్నా కదా అక్కడికి వెళ్ళి సైకాలజీ చదవకండి, దండం పెడతాను మీకు, డిమాండ్ ఉన్న కోర్సులు చూసి చదవండి. సో ఏది మంచిది అన్నది మనిషి బట్టి, వాడికి ఉన్న ఆపర్చునిటీస్ బట్టి, వాడికి ఇక్కడ ఎలాంటి కాలేజీలు వస్తున్నాయో చూసుకుని బయట ఎలాంటి కాలేజీ వస్తుంది కాలేజీ టు కాలేజీ కంపేర్ చేయాలి, కంట్రీ టు కంట్రీ కంపేర్ చేయడానికి కుదరదు.